నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రానుందా? కాంగ్రెస్ పార్టీతోనే ఏపీకి మేలు జరగనుందా? కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోతో ఓటర్లు ఆ పార్టీని ఆదరిస్తారా? వైజాగ్ కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్. ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. ఎన్నికల బరిలో నిలిచి తమ సత్తా చాటాలని ఆ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోతో పార్టీకి పునర్వైభవం రానుందని విశాఖ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పులుసు సత్యారెడ్డి తెలిపారు. విశాఖలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గొంప గోవిందరాజు ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి పులుసు సత్యనారాయణ రెడ్డి, విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గుత్తుల శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వాసిపల్లి సంతోష్, గాజువాక అభ్యర్థి లక్కరాజు రామారావు, భీమిలి నియోజకవర్గ అభ్యర్థి అడ్డాల వెంకట వర్మరాజులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. తన మీద నమ్మకంతో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసిన అధిష్టానానికి పిసిసి అధ్యక్షురాలు షర్మిల తదితరులకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పులుసు సత్యారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనను ఎంపీగా గెలిపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటానని సత్యారెడ్డి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ తదితర అంశాలపై పోరాటం చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. విశాఖ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సత్యారెడ్డి కోరారు. గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, రుద్రరాజు గారికి, మా పిసిసి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి రెడ్డి గారికి, మరియు ఇప్పటి వరకు వారితో పాటు పనిచేసిన మా ప్రసాద్ రెడ్డి అన్న గారికి, యూత్ కాంగ్రెస్ రాష్ట్రంలో బలోపేతం చేసి గాజువాక అభ్యర్థిగా రేపు గెలవబోతున్నటువంటి మా రామారావు గారికి, మరియు మా చిరకాల మిత్రుడు, నా వ్యాపారంలో భాగస్వామి అయినటువంటి భీమిలి అభ్యర్థి ఆశ్రిని వర్మ గారికి, రాష్ట్రంలోనే చిన్న యువకుడు, పోరాట పటిమ కలిగినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వాసుపల్లి సంతోష్ కుమార్ గారికి, మరియు తూర్పు అభ్యర్థి మనందరి మిత్రుడైనటువంటి గుత్తుల శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు. తూర్పు నియోజకవర్గంలో కేవలం 2 సామాజిక వర్గాలు మాత్రమే ఉన్నట్లు ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గుత్తుల శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీల్లో దేనికి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్లేనని అన్నారు. బలహీన వర్గానికి చెందిన తనను గెలిపిస్తే హనుమంతవాక దగ్గర తక్షణమే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. బీసీ వర్గానికి చెందిన తాను వెనుకబడిన తరగతుల వారికి సంపూర్ణ న్యాయం చేస్తానని అభయం ఇచ్చారు. అభివృద్ధికి మారుపేరైన తూర్పు నియోజకవర్గంలో పేరుకుపోయిన దీర్ఘకాల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని గుత్తుల శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. అలాగే సౌత్ అభ్యర్థి అయినటువంటి వాసుపల్లి సంతోష్ గారికి, అలాగే ఆశ్రిని వర్మ గారికి, అలాగే నాకు చిన్నప్పటి నుంచి యూత్ కాంగ్రెస్ అంటే ఏంటో ఆయన చూసి అట్రాక్ట్ అయినటువంటి మా అన్న కొయ్య ప్రసాద్ రెడ్డి గారికి, నాకు తమ్ముడు అయినటువంటి లక్కరాజు రామారావు గారు, గాజువాక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆయనకి కూడా అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, అయ్యా మీకు తూర్పు నియోజకవర్గంలో 2 సామాజిక వర్గాలు ఉన్నట్టు మిగతా సామాజిక వర్గాలు లేనట్టు పార్టీలన్నీ కూడా అధికార పక్షం కానీ పాలక పక్షం కానీ పువ్వు గుర్తు పక్షం ఏదైనప్పటికీ కూడా 2 కూడా పువ్వు గుర్తు పక్షం. ఈ 2 పక్షాలు కలిసి నా మీద దాడి చేస్తే వీళ్ళంతా కూడా మిగతా సామాజిక వర్గాలు చూస్తూ ఊరుకోరు. ఒక బలహీన సామాజిక వర్గాల నుంచి నన్ను ఆదరిస్తారు. తప్పనిసరిగా నేను 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారని సీనియర్ నాయకుడు కొయ్య ప్రసాద్ రెడ్డి తెలిపారు. సిబిఐ, ఈడీలను ప్రక్కన పెట్టుకున్న బీజేపీ సాగిస్తున్న అరాచక పాలన అంతమొందించడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై సత్యాగ్రహం పేరుతో సినిమా నిర్మించిన పోరాట యోధుడు సత్యారెడ్డిని విశాఖ పార్లమెంటుకు పంపితే విశాఖ సమస్యలు పరిష్కరిస్తానని ప్రసాద్ రెడ్డి తెలిపారు. అభ్యర్థులందరం స్థానికులమేనని, నిత్యం ప్రజలతో మమేకమైన నాయకులమని, ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. విశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొంప గోవిందరాజు గారు, అలాగే రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్కరాజు రామారావు గారు, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గుత్తుల శ్రీనివాస్ గారు, అలాగే సౌత్ నియోజకవర్గ అభ్యర్థి వాసుపల్లి సంతోష్ గారు, భీమిలి నియోజకవర్గ అభ్యర్థి వర్మరాజు గారు,
వీళ్ళందరూ కూడా గెలుపుకి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా మీ సహకారం కావాలి. ఎందుకు మీ సహకారం కోరుతున్నామంటే ఈవేళ జరుగుతున్న ఎన్నికలు 2 డబ్బున్న పార్టీల మధ్య దాదాపు స్వాతంత్రం తీసుకురావడంతో పాటు 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్య పార్టీ లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు నిలబడవలసిన బాధ్యత కూడా. దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. దక్షిణ నియోజకవర్గంలో 10 ఏళ్లుగా ఎమ్మెల్యే పనిచేసిన వాసుపల్లి గణేష్ కుమార్ వల్ల మత్స్యకారులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. తన ఆస్తులను కాపాడుకోవడానికే వైఎస్ఆర్సీపీలో చేరి ప్రజలను మోసగించిన వాసుపల్లిని ఇంటికి పంపించడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇతర ప్రాంతం నుంచి దిగుమతైన వంశీని ప్రజలు నమ్మరని వాసుపల్లి సంతోష్ తెలిపారు. బిల్లా రంగాల వంటి వంశీ గణేష్ కుమార్లకు తగిన బుద్ధి చెప్పాలని విశాఖ ప్రజలకు సంతోష్ పిలుపునిచ్చారు. సాధారణ మత్స్యకార కుటుంబానికి చెందిన తాను దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ తో విద్యను అభ్యసించానని గుర్తు చేసుకున్నారు. స్థానికుడినైన తనను గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రధానమైన కాలుష్య సమస్యపై పోరాడతానని, మత్స్యకారులకు అండగా నిలుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ కింద 40 సంవత్సరాలు ఆటో డ్రైవర్ కింద పనిచేసి మమ్మల్ని చదివించి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకొని నేను కానీ నా భార్య కానీ చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఈరోజు 135 ఏళ్ల చరిత్ర గల 75 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన అందించిన బడుగు బలహీన వర్గాలకు ముస్లిం రిజర్వేషన్ 4% చేసినటువంటి గర్వంగా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నందుకు చాలా నాకు గర్వంగా ఆనందంగా ఉంది. ఈరోజు గాజువాక అభ్యర్థి లక్కరాజు రామారావు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా యువజన కాంగ్రెస్ నాయకునిగా పనిచేసిన తనకు అధిష్టానం గుర్తించి టికెట్ కేటాయించడం గర్వకారణంగా ఉందని అన్నారు. స్థానికుడుగా ఉక్కు నిర్వాసిత ఉద్యమాల్లో ఎన్నో పోరాటాలు చేసిన తనను గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, గంగవరం పోర్ట్ హౌస్ కమిటీ సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, షర్మిలారెడ్డి గారికి, అలాగే కేవీపీ గారికి, రఘువరెడ్డి గారికి, రుద్రరాజు గారికి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి గారికి నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాజువాకలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ప్రధాన సమస్యలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కోసం అని చెప్పేసి రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చిన కార్యక్రమం చేశాం. భీమ్ల నియోజకవర్గ అభ్యర్థి అడ్డాల వెంకట వర్మరాజు మాట్లాడుతూ టీడీపీ, వైఎస్ఆర్సీపీలు స్థానికులు కాదని వలస నాయకులకు టికెట్లు కేటాయించారని మండిపడ్డారు. స్థానికుడుగా అన్ని సమస్యలపై అవగాహన కలిగిన తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తనను నమ్మి టికెట్ కేటాయించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల్లో మార్పు కనిపిస్తోందని, కాంగ్రెస్ గెలుపు ఖాయమని వర్మరాజు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు గంప గోవిందరాజులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ నాయకులు కమలాకర్, కాకినాడ చిన్నబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని